హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ లింక్డ్ఇన్లో కస్టమ్ ప్రొఫైల్ యూఆర్ఎల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే మీ పేరు మీద ఒక ప్రొఫైల్ యూఆర్ఎల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా మీరు లింక్డ్ఇన్.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. దాని తర్వాత మీరు మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. సో ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి అంతా లోడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీ అని ఉంది కదా ప్రొఫైల్లో. సో ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. సో దీంట్లో వ్యూ ప్రొఫైల్ అని ఉంది కదా. సో ఈ వ్యూ ప్రొఫైల్ని క్లిక్ చేయాలి. సో వన్స్ ఈ వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేశాక మీ ప్రొఫైల్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ పైన చూడండి రైట్ సైడ్లో ఎడిట్ పబ్లిక్ ప్రొఫైల్ అండ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. సో చూడండి ఇక్కడ మనకు ఇది ఇంకో పేజీలో మళ్ళీ ఓపెన్ అయింది. సో నార్మల్గా మీ పర్సనలైజ్డ్ యూఆర్ఎల్ ఏంటి అంటే ఈ యూఆర్ఎల్ అనమాట. ఈ యూఆర్ఎల్ తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా బ్రౌజర్లో పేస్ట్ చేస్తే మీకు మీ ప్రొఫైల్ వస్తుంది. సో వేరే వాళ్ళకి ఎవరికైనా మనల్ని అడిగినప్పుడు ప్రొఫైల్ డైరెక్ట్గా మనం యూఆర్ఎల్ ఇవ్వాలి, కానీ దీన్ని కస్టమైజ్ చేసుకుంటే మనం ఈజీగా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎడిట్ ఉంది కదా లాస్ట్లో, సో దీన్ని ఎడిట్ కొడుతున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన పేరు అడుగుతుంది. ఇది నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ తీసేసి ఓన్లీ టెక్ అని, ఈజీ టెక్ అని ఇస్తున్నాను. ఇక్కడ సేవ్ ఉంది కదా, ఇది సేవ్ చేస్తున్నాను. చూడండి ఈ యూఆర్ఎల్ అనేది అవైలబుల్ లేదంట, ఆల్రెడీ ఎవరో తీసుకున్నారంట. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సాల్వ్ అనేది యాడ్ చేస్తాను, ఈజీ టెక్ సాల్వ్ అని. సో సేవ్ కొట్టాను, సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ యూఆర్ఎల్ మనం కస్టమైజ్ చేసుకున్న యూఆర్ఎల్, దీన్ని మనం తీసుకెళ్ళి బ్రౌజర్లో పేస్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మన ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. సో ఇలా మనం ఎవరికైనా ప్రొఫైల్ అడిగినప్పుడు మనం ఈ ప్రొఫైల్ షేర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇలా మనం ఈజీగా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మన కస్టమైజ్డ్ యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.